హలో అండి. మీకోసం ఒక చక్కని కథ. శశిధర్ సారికల పెళ్లి రోజు దగ్గర పడింది. ఫ్రెండ్స్ అందరికీ హోటల్లో గ్రాండ్గా పార్టీ ఇద్దామనుకున్నారు. ఇంట్లో అయితే అందరికీ చోటు సరిపోదని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు హోటళ్లలో పార్టీలు అరేంజ్ చేయటం పరిపాటైంది. 10 రోజుల నుండి పెళ్లి రోజు ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్నారు శశిధర్ దంపతులు. ఇద్దరు ఆఫీసుల్లో ఉన్న ముఖ్యమైన బంధువుల్ని, కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని కలిపితే 60 మంది దాకా తేలారు. అప్పటికి దూరపు బంధువుల్ని కొందరిని వదిలేశారు. ఆ రోజు ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి అని ఒకటే సతమతమవుతుంది సారిక. శశిధర్కు ఖరీదైన సూటు ఒకటి ముందే కొనిపెట్టింది. మగపిల్లలిద్దరికీ షేర్వానీలు కొన్నది. మీరు కూడా కొత్త పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకోండి అత్తయ్య. మామయ్య గారు కూడా మంచి సూటు వేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కదా. మనం ఒకసారి నల్లి సిల్క్స్కి వెళ్ళొద్దాం అంది సారిక. కోడలి వంక నిరాసక్తంగా చూసింది పావని. బీరువాలో చాలా చీరలు ములుగుతున్నాయి. మీ మామయ్య గారివి కూడా పట్టు పంచెలు చాలానే ఉన్నాయి. అవి కట్టుకుంటారులే. ఇప్పుడంత డబ్బు పెట్టి కొత్త బట్టలు కొనటం ఎందుకు అంది. సారికకు అత్తగారి తత్వం బోధపడదు. సారిక చదువు అయిపోగానే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. సరదాగా ఒక 4 ఏళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే శశిధర్తో పెళ్ళి. ఆ తర్వాత 2 పిల్లలు. ఎలాగో ఇంట్లో ఉండే అత్తగారు, మామగారు పిల్లల్ని చూసుకుంటారు. శశిధర్కి కూడా మంచి ఉద్యోగం. ఇద్దరు ఉద్యోగస్తులు అవటం వలన ఏదైనా కొనుక్కోవాలంటే క్షణాల్లో పని. లగ్జరీ కారు, ఖరీదైన కాలనీలో విల్లా, బాగానే ఉంది జీవితం. పావని, ఆమె భర్త కేశవ ఇద్దరు లెక్చరర్స్. విజయవాడలోని పాయకాపురంలో మధ్యతరగతి కాలనీలో చిన్న ఇల్లు. ఆడపడుచులు పురుళ్ళు, అత్తగారు మామగారు రోగాలు రొప్పులు, పిల్లల చదువులు, వచ్చిపోయే బంధువులు, ఇలా బాధ్యతతో క్షణం ఖాళీ ఉండదు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ జాగ్రత్తగా రోజు డబ్బు లెక్కలు చూసుకునేవారు. పిల్లల పుట్టినరోజులకి, తమ పెళ్లి రోజులకి పెద్ద ఆర్భాటం లేదు. కొత్త బట్టలు కొనేది పావని, కానీ అవి చాలా సామాన్యమైనవి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి భార్యాభర్తలిద్దరికీ భయమే. ఎప్పుడు ఏ అవసరం వచ్చి పడుతుందోనని పొదుపుగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ప్రత్యేకమైన రోజుల్లో, సెలవు రోజుల్లో పొద్దున్నే లేచి తయారై దుర్గా గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు. సాయంత్రాలు మాత్రం పిల్లలతో శైలజ థియేటర్ ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్ళి కాసేపు కూర్చొని కొద్దిగా డబ్బులు విరాళంగా ఇచ్చేవాళ్ళు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పర్వదినాల్లో కొంతైనా దానం ధర్మం చేయాలని కోరిక ఉండేది పావనికి. అందుకే ప్రతిరోజు ఒక 10 రూపాయలు దేవుడి దగ్గర డిబ్బీలో వేసి దాచేది. అవి దానానికి, ధర్మానికి అని పెట్టుకునేది. ఆ డబ్బులు ఎంత అవసరం వచ్చినా తాకేది కాదు. పిల్లలకు కూడా ఆ విషయం తెలుసు. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. శశిధర్ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. చిన్నదైన శివాని బెంగళూరులో స్థిరపడింది. రిటైర్ అయ్యాక పాయకాపురంలో ఉన్న ఇల్లు కొంచెం పెద్దది చేశాడు కేశవ. పైన ఇంకో 2 గదులు వేసి అద్దెకిచ్చాడు. అప్పుడప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు తమకు ఉండటానికి కావాలని కింద పోర్షన్ అట్టే పెట్టుకున్నారు కేశవ దంపతులు. హైదరాబాద్ వచ్చి కొడుకు శశిధర్ దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే పిల్లల్ని, ఇంటిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చినా కూడా పావని తన దాన ధర్మాలు మానేది కాదు. తమకొచ్చే పెన్షన్ డబ్బులతో నిజంగా సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు కొద్దిగా డబ్బులు దానం చేసేది. ఎండాకాలం వస్తే ఏప్రిల్, మే నెలల్లో దగ్గరలో బిల్డింగ్లు కట్టే చోటుకు వెళ్ళి కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ పంచి ఇచ్చేవాళ్ళు కేశవ, పావనీలు. వానాకాలం వస్తే ఒక 25 మంది కూలీలకు గొడుగులు పంచిపెట్టడం, ఇక చలికాలంలో 25 మంది కూలీలకు కప్పుకోవటానికి రగ్గులు కొనిపెట్టడం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ. ఎండలో ఆ ప్యాకెట్లు పట్టుకొని కూలీలకు పంచిపెట్టడం ఎందుకమ్మా, హాయిగా ఏసీలో ఉండండి. అయినా ఈ రోజుల్లో కూలీ వాళ్ళకు కూడా జీతాలు బాగానే వస్తున్నాయి. పోనీ ఒకవేళ పేదరికంలో వాళ్ళంతా బ్రతుకుతున్నారనుకున్నా మీరు ఓ 10 మందికో 25 మందికో పంచినంత మాత్రాన వాళ్ళ దరిద్రం తీరుతుందా అనేవాడు శశిధర్. పాపం వాళ్ళు ఎండలో పనిచేస్తున్నారా, మజ్జిగ ఇస్తే కాస్త దాహం తీరుతుందని. అయినా ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది. కాస్త తిరిగి వస్తే ఇద్దరికీ బాగుంటుంది. ఏదో పేదవాళ్ళకు మన శక్తి కొద్దీ ఉడతా భక్తి అనేది పావని. ఏమిటో అత్తగారికి చాదస్తాం అనుకునేది సారిక. పావనికి పిల్లల జీవనశైలిని చూస్తే బాధ కలుగుతూ ఉంటుంది. తామిద్దరూ పొదుపుగా జీవితం గడిపి కాస్త కూస్తో దానం ధర్మం చేస్తుంటే పిల్లలు మాత్రం విపరీతంగా వృధా ఖర్చు పెట్టడంలో ఆనందాన్ని పొందుతున్నారు.
ఇలా దుబారా చేస్తుంటే మనసులో బాధ కలుగుతూ ఉండేది పావనికి. అంత దుబారా ఖర్చు ఎందుకురా, పోనీ పేదవాళ్ళకి ఎవరికన్నా ఇస్తే కాస్త పుణ్యం పురుషార్థం అని పిల్లలతో చెప్పినా వాళ్ళలో మార్పు రాలేదు సరికదా. ఆమెను విసుక్కోవటం మొదలుపెట్టారు. పిల్లలు పెట్టే అనవసరపు ఖర్చుల గురించి భర్త దగ్గర వాపోయేది పావని. ఆ చిన్నపిల్లల డ్రెస్సులు చూడండి, ఒక్కొక్కటి 3,000 4,000. 6 నెలలు తిరిగేసరికి పిల్లలు పొడుగవుతారు, ఎందుకు పనికిరావు, ఇంటిలో కుప్పలు కుప్పలుగా పెరిగిపోతాయి. కోడలు వాటిని తీసి బయట పారేస్తూ ఉంటుంది. ఖరీదు పెట్టి కొనటం ఎందుకు, మళ్ళీ పారేయటం ఎందుకు? పెరిగే పిల్లలకు తక్కువ ఖరీదువి కొంటే సరిపోతుంది కదా. నేను చెప్తే వినిపించుకోవటం లేదు అని పావని చెప్పినప్పుడల్లా పావనినే మందలించేవాడు కేశవ. మనం పెద్దవాళ్ళమయ్యాం పావని, తోచి తోచకుండా పనికి మన సలహాలు చెప్పకు. ఊరికే పిల్లల విషయాల్లో కల్పించుకొని మన గౌరవం పోగొట్టుకోవటం ఎందుకు? వాళ్ళు మన మాట వినలేదని మనశ్శాంతి లేకుండా చేసుకోవటం ఎందుకు? చిన్న చిన్న విషయాలే కదా, పట్టించుకోకు అని భార్యకు గట్టిగానే చెప్పేవాడు కేశవ. అప్పటికి ఊరుకున్న పిల్లల ఆర్భాటపు ఖర్చు చూసి బాధపడేది పావని. ఒక్కోసారి అందరూ కలిసి హోటల్కి వెళ్తే బిల్లు 6,000కు తక్కువ కాదు. తినటం కంటే పారేసేది ఎక్కువ. అంత ఖరీదైన రెస్టారెంట్కి ఎందుకురా, కాస్త తక్కువ దానికి వెళ్దాం అనేది కొడుకుతో పావని. చిన్నప్పుడు మనం ఏ సరదాలో లేకుండా బ్రతికాం కదమ్మా, ఇప్పుడన్నా కాస్త హాయిగా ఉండటం నేర్చుకో. మనకిప్పుడు ఏం తక్కువైంది? మేము సంపాదిస్తున్నాం, దర్జాగా ఉండమ్మా, మిమ్మల్ని సుఖపెట్టాలనే కదా మా తాపత్రయం అనేవాడు శశిధర్ నవ్వుతూ. పిల్లలకు తమ మీద ప్రేమ ఉంది, బాగానే చూసుకుంటున్నారు, కానీ ఏదో వెలితి మనసులో సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. 1 సంవత్సరానికి పిల్లలు పెట్టే దుబారా ఖర్చుతో ఒక సామాన్యమైన కుటుంబంలోని ఆడపిల్లకు సులభంగా పెళ్లి చేయొచ్చు అనుకునేది పావని. మళ్ళీ అంతలోనే పిల్లలు హాయిగా ఉంటే తను ఎందుకు సంతోషంగా లేదు, ఎందుకు అసంతృప్తి పడుతుంది? తన ఆలోచన విధానం సరిగ్గా లేదేమో అనుకుంటుండేది. సారిక శశిధర్ల పెళ్లి రోజు వేడుక ఆర్భాటంగా జరిగింది. హోటల్లో భోజనాలు, రిటర్న్ గిఫ్ట్స్, ఫోటోలు, వీడియోలు అంతా కలిపి 2 లక్షలు దాటింది. శ్రావణ మాసం వచ్చింది. విజయవాడలో ఉండే పావని తమ్ముడు భాస్కర్ కూతురు పెళ్ళి. తన ఇంట్లో మొదటి కార్యం. అక్కను బావను పిల్లల్ని మరీ మరీ పిలిచాడు భాస్కర్. బెంగళూరు నుంచి శివాని పెళ్లి టైంకి వచ్చి వెళ్తానంది. శశిధర్ తల్లిదండ్రులను తీసుకుని విజయవాడ చేరాడు. భాస్కర్ ఇంట్లో బంధువుల తొక్కిడి అని పాయికాపురంలో తమ ఇంట్లో దిగారు పావని వాళ్ళందరూ. పెళ్లి రోజు వాన మొదలైంది. వానలోనే పెళ్లి జరిగింది. రాత్రి అప్పగింతలు. రాత్రికి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి శివాని కూడా ఫ్యామిలీతో బెంగళూరు వెళ్ళిపోయింది. పావని వాళ్ళు వచ్చి ఆ రాత్రికి తమ ఇంట్లో ఉన్నారు. 2వ రోజు ప్రయాణం. తెల్లవారేటప్పటికి తుఫాను గురించి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బస్సులు తిరగటం లేదు. పిల్లలతో ఈ వానలో ప్రయాణం కష్టమని ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేశాడు శశిధర్. మామూలుగా బంగాళాఖాతంలో తుఫాను ఎక్కువ, ఏదో 2-3 రోజులకు తగ్గుతుంది. వాన తగ్గాక హైదరాబాద్ వెళ్ళొచ్చు అనుకుంటూ ఇంట్లోనే సరదాగా కాలక్షేపం చేస్తున్నారు అందరూ. ఎప్పుడూ విజయవాడకు అంత వరద ఉధృతంగా రాలేదు. ఆ రోజు సాయంత్రానికి ఊరు దిగ్బంధమైపోయింది. ట్యాంకుల్లో నీళ్లు పట్టి వాటర్ క్యాన్లు 4-5 తెచ్చి పెట్టుకున్నారు. దొరికినంత వరకు పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, కూరలు తెచ్చిపెట్టుకున్నారు. 1 గంట కల్లా కరెంటు పోయింది. 2 గంటల్లో వరద ఉగ్రరూపం దాల్చింది. లోపలికి తన్నుకొని నీళ్లు వస్తున్నాయి. భయమేసింది అందరికీ. అమ్మా, స్టవ్, కాస్త సామాన్లు తీసుకుని పైకి వెళ్దాం అంటూ శశిధర్ గబగబా బట్టల బ్యాగులు సర్దేశాడు. అరగంటలో పైకి చేరారు అందరూ. పైన అద్దెకున్న వాళ్ళది చిన్న కుటుంబం. భార్య, భర్త, వాళ్ళకు 3 ఏళ్ల బాబు. వీళ్ళు కూడా వాళ్ళతో పాటే అక్కడే ఇరుక్కున్నారు. భయానకమైన వరద, బీభత్సంగా వాన. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది పావని. ఆ మరునాటికి కూడా వరద ఉధృతి తగ్గలేదు. ఏం చేయాలో పాలుపోవటం లేదు. మేడ మీద నుంచి చూస్తే చుట్టూ నీళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. పాయికాపురం దాదాపుగా మునిగిపోయింది. ఇంట్లో త్రాగటానికి నీళ్లు కొద్దిగానే ఉన్నాయి. పైన మిద్దె ఏ నిమిషమైనా కూలేటట్లుగా ఉంది. వంటింట్లో కిటికీ ఊడిపోయింది. బియ్యం, పప్పులు తడిసి నీళ్ళల్లో తేలుతున్నాయి. హాల్లో కూర్చున్నారందరూ. సారిక వెక్కి వెక్కి ఏడుస్తుంది. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. శశిధర్, కేశవులు జీవం కోల్పోయినట్లు చూస్తూ ఉన్నారు. మాట్లాడడానికి కూడా ఎవరిలోనూ శక్తి లేదు. అద్దెకున్న వాళ్ళు తమ బిడ్డను పట్టుకొని నిస్తేజంగా జాలగరిపడి ఉన్నారు. ఒక పక్క చలి, మరో పక్క హోరున గాలివాన. నిమిషం ఒక యుగంలా గడుస్తుంది. మధ్యాహ్నం అయింది. హాల్లోనికి కూడా నీళ్లు వస్తున్నాయి.
అంతలో అధికారులు పడవల్లో తిరుగుతూ వస్తున్నారు. వెనకాల ట్రాక్టర్లు వస్తున్నాయి. మైకు పట్టుకొని అరుస్తూ పైన మిద్దె మీద ఉన్న మనుషుల్ని వాలంటీర్లు కిందకి దింపి ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు. ముందు ప్రాణాలు నిలిస్తే చాలు అనుకుంటూ కట్టుబట్టలతో ట్రాక్టర్లో కూర్చున్నారు చుట్టుప్రక్కల వాళ్ళు. కేశవ ఫ్యామిలీని అద్దెకున్న వాళ్ళని కూడా ట్రాక్టర్లో కూర్చోబెట్టారు వాలంటీర్లు. అంతా జలమయం. బిక్కుబిక్కుమంటూ ట్రాక్టర్లో ఇరుక్కుని కూర్చున్నారు అందరూ. అధికారులు తీసుకొచ్చిన పునరావాస కేంద్రానికి వచ్చారు. అందరూ అక్కడ తమలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. పేద గొప్ప తేడా లేదు. అన్నీ పోగొట్టుకుని బికారుల్లాగా భయంగా ముడుచుకొని కూర్చున్నారు. అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్ళు వచ్చిన వాళ్లకు ఆహారాన్ని ప్లేట్లలో వడ్డిస్తున్నారు. ప్రాణాలు లేచి వచ్చే పిల్లలకు వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని ఆవురావురమంటూ ఎగబడి తింటున్నారు చిన్నపిల్లలు. ఇంట్లో ముద్దుగా పెడితే ఒక్కో ముద్ద తినటానికి మారం చేసే పిల్లలు భిక్షగాల్లాగా ఎగబడి తింటున్నారు. తమకు ఎటువంటి దుస్థితి వచ్చింది, ఎంత దీనులమైపోయాం అనుకుంటూ శశిధర్ బెంగగా చూస్తూ నిలబడ్డాడు. చిన్న పిల్లల్ని పట్టుకొని ఒక మూల కూర్చుంది పావని. పొట్టలోంచి వణుకు పుడుతుంది. చలిగాలి రివ్వును వీస్తుంది. ఇంతలో పావని దగ్గరగా వచ్చాడు ఒక 80 ఏళ్ల వ్యక్తి. అమ్మగారు అమ్మగారు తలెత్తి చూసింది పావని. అతడు చందు, రామకృష్ణ మఠంలో ఉండే వంటగాడు. పావనికి బాగా పరిచయం ఉన్నవాడు. మన ఊరికి ఇంత ఘోర విపత్తు వచ్చి పడింది చందు, ఎప్పుడు ఇంత వరద చూడలేదు అంటూ బోరుమంది పావని. అవునమ్మా, పాయికాపురం, సింగనగర్, రామవరప్పాడు, కండ్రిగా అన్నీ మునిగిపోయాయి. ఎలాగో మనుషుల్ని తరలిస్తున్నారు. వచ్చే వాళ్ళకు వండి పెడుతున్నాం. మీరు ఆ పక్కగా కూర్చోండమ్మా, మేము పొడి బట్టలు కూడా తెచ్చాం, అవి తెచ్చి ఇస్తాను, కాస్త చలి తగ్గుతుంది అంటూ పావని వాళ్ళందరినీ ఒక పక్కగా తీసుకెళ్లాడు చందు. ఆ పక్క హాల్లో బట్టలు ఉన్నాయి. అవి అందరికీ పంచిపెడుతున్నారు వాలంటీర్లు. ఆ బట్టలు తీసుకొని ఓ మూల చోటు చూసుకొని పిల్లల్ని పడుకోబెట్టుకొని పడుకున్నారందరూ. రెండో రోజుకి అధికారులు కార్లు ఏర్పాటు చేస్తే ముందు గుడివాడ చేరారు. గుడివాడలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని తమ్ముడికి ఫోన్ చేసింది పావని. అక్క, మీరు ఎట్లా ఉన్నారనని భయపడిపోయాను అంటూ ఏడ్చాడు భాస్కర్. భాస్కర్ వాళ్ళుండేది సూర్యాపేటలో. అక్కడికి వరద ప్రభావం అంతగా లేదు. ఊర్లో ఉన్న మిగిలిన బంధువులందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు పావని, కేశవులు. తర్వాత 2 రోజులకు మెల్లగా హైదరాబాద్ చేరారు. హైదరాబాదులో కూడా వాన, రోడ్లన్నీ జలమయం. ఎలాగో కష్టపడి ఇల్లు చేరారు. ఇంటికి రాగానే ఒక్కసారిగా అందరికీ జ్వరాలు చుట్టపెట్టాయి. సారిక జరిగిందే తలుచుకొని భయపడుతూనే ఉంది. పిల్లలైతే అప్పుడప్పుడు నిద్రలో లేచి ఉలిక్కిపడి ఏడుస్తున్నారు. అందరూ సర్దుకునేసరికి దాదాపు 20 రోజులు పట్టింది. వినాయక చవితికి కాస్త లేచి తిరిగారు. ఏదో పండగ అయిందనిపించారు. దసరా పండగ వస్తుంది. ప్రతి సంవత్సరం దసరా పండగకి సారిక బొమ్మల కొలువు పెడుతుంది. చాలా ఆర్భాటంగా డెకరేషన్ చేసేది. పేరెంటాలను పిలవటం, రిటర్న్ గిఫ్ట్స్, పట్టుబట్టలు ఇలా జరిగే పండగ. ఈసారి ఆ ఊస ఎత్తలేదు సారిక. ఆఫీసులో పని ఒత్తిడేమో అనుకుంది పావని. నవరాత్రులు మొదలవటానికి ఇంకా 2 రోజులు ఉందనగా తల్లిదండ్రుల గదిలోనికి వచ్చాడు శశిధర్. పండక్కి ఏర్పాట్లు ఇంకా మొదలు పెట్టలేదేమిటి అని అడిగింది పావని. పండగ సింపుల్గా చేసుకుందామమ్మా. మధ్యాహ్నం రామకృష్ణ మఠానికి వెళ్ళి వచ్చాం. చిన్నప్పుడు మనం వెళ్ళేవాళ్ళం కదా, అలాగా. నేను సారిక ఇంతకాలం ఏదో వ్యామోహంలో పడిపోయాం. ఆర్భాటంగా హంగుగా డబ్బు వెదజల్లుతూ ఖర్చు పెట్టుకుంటూ అదే అసలైన బ్రతుకు అనుకుంటూ బేసిక్ విలువలు మర్చిపోయాం. ఆ రోజు వరదలో వాళ్ళు మనకు పెట్టిన అన్నం మా ఇద్దరి కళ్ళు తెరిపించింది. ఎవరో దయామయులు చేస్తున్న సాయం మన ప్రాణాలు నిలబెట్టింది. విలువలతో బ్రతకటం అంటే ఏమిటో తెలిపింది. చిన్నప్పుడు నువ్వు చేసిన దానం ఈరోజు మనకు ఆసరా ఇచ్చింది. ఏదో పుణ్యం మన వెంట నడిచింది, మాకు తెలిసొచ్చింది. ఇక నుంచి మీరు నడిచిన దారిలోనే మేము కూడా నడుస్తాం. మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఇంకా డబ్బు దుబారా చెయ్యం. రెగ్యులర్గా స్వచ్ఛంద సంస్థలకు వెళుతూ దానం ధర్మం చేస్తూ ఉన్నంతలో వాలంటీర్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉందామనుకున్నాం. అందుకే రామకృష్ణ మఠానికి వెళ్ళి వచ్చాం. శశిధర్ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. అతడి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. కొడుకు భుజం పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు కేశవ్. కొడుకు తల నిమురుతూ కూర్చుంది పావని. సారిక పిల్లల్ని తీసుకుని గదిలోనికి వచ్చింది. మంచం మీదకెక్కి తాతయ్య మెడ చుట్టూ చేతులు వేశాడు పెద్దవాడు. బామ్మ ఒడిలోకి చేరాడు చిన్నవాడు. బామ్మ, నేను కూడా చాలా పని చేస్తాను. వాన వస్తే అందరికీ అన్నం పెడతా, దుప్పట్లు తెచ్చిస్తా అన్నాడు చిన్నవాడు ముద్దుగా.
మన వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుంది పావని. ఇప్పుడు ఆ ఇంటిలోని నిజంగా పండగ వచ్చింది. నవజీవన వికాసానికి నాంది పలికింది. సంతోషంతో ఉప్పొంగిపోయింది పావని హృదయం.